ఏడున్నర దశాబ్దాల సినీ జీవితం లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు సొంతం. అంటే తెలుగు సినిమా కూడా ఆ మహానుభావుడితో ప్రయాణాన్ని మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ఆయన వారసుడుగా కింగ్ నాగార్జున తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ఎరని సృష్టించుకొని లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించాడు. స్టూడియో అధినేతగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం నాగార్జున ఆయన మాజీ కోడలు సమంతాని ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు పెద్ద సంచలనం సృష్టించడంతో పాటు అక్కినేని అభిమానుల్లో ఆగ్రహాన్ని కూడా తెప్పించాయి. రీసెంట్ గా కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్ చేసింది. సదరు ట్వీట్ లో నాగార్జున ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం నాకెక్కడా లేదు. నా వ్యాఖ్యల వల్ల నాగార్జున ఫ్యామిలీ బాధపడి ఉంటే అందుకు చింతిస్తూ నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన ఈ క్షమాపణ పోస్ట్ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే కొన్నిసార్లు నాగార్జున అండ్ ఫ్యామిలీ కోర్టుకి హాజరైంది. మరి ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.